మీద దేవుడు మనందరినీ సజీవులకు ఉంచున్నారు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించి ఈ యొక్క 6 మాసాలు కాచి కాపాడి 7వ మాసంలో కూడా 7వ తారీఖు వరకు కూడా ప్రతి వారికి క్షేమించి ఆరోగ్యమిచ్చి కాచిన దేవునికి మొట్టమొదటిగా అందజేస్తున్నాం. ప్రత్యేకంగా గత వారంలో ఏం నేర్చుకున్నామండి, గుర్తుందా? సార్దీసులో ఉన్న సంఘం, ఆ సంఘం ఎట్లుందంట అంటే జీవించడం అన్నది బ్రతుకున్నంతకాలం బాగానే ఉన్నాం, కానీ చనిపోయిన వారం అంట అందరం. ఎవరున్నారు? ఆ సార్దీసులో సంఘపు దూతకు రాసినండి. ఈనాడు మన నీకు నాకు రాస్తున్నాడు, నువ్వు బ్రతుకున్న కాబట్టి చనిపోయిన వాడవే అంటూ. ఆ చనిపోయిన వారికి ఎందుకు చనిపోయారట? కారణం ఏంటంటే తెలుసుకున్నాం. మన అపరాధాలన్నీ పాపంలన్నీ మనం చచ్చిన వాళ్ళుగా క్రీస్తు చేశాడు. ఆ సిలువలో మన్నుటెండలో ఆకాశానికి భూమికి వేలాడుచు నీ కోసం నా కోసము అదుగో పాపం అనే రుణాన్ని పత్రాన్ని మేకులు కొట్టి ఆ రుణపత్రం నుండి చీరాలను తుడిసివేసి నీకును నాకును లేక దేవునికి మనకు ఉన్న ఆ యొక్క అడ్డాన్ని తీసేసి దేవుడు హక్కుదాలు చేస్తారు కాబట్టి అందుకు నేర్చుకున్నాం. అంతేకాదు ఇక్కడ ఏంటంటే అక్కడ చూస్తే తప్పిపోయిన కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకని తండ్రి అంటున్నాడు, ఇదిగో ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాను, తప్పిపోయి. ఇక్కడ లోకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. మరి ఇక్కడ రెండో విషయం ఉంది, చామా ప్రయాణ గ్రంథం 3:3. నీవు ఎలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని చూడండి. ఓ సంఘమా, దేవుని ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో మాట్లాడడం దేవుడు ఆనాడు అక్కడ మాట్లాడాడు, కానీ ఈనాడైతే నీతో నాతో మాట్లాడుచున్నావు. నువ్వు ఎలాగ ఉపదేశం పొందావు, ఎలాగ విన్నావు, దాన్ని గైకొనాలట. ఏ ఉపదేశం పొందావు మనము? ఏమండి, ఉపదేశం అంటే ఉంది, ఉపదేశం అంటే ఉంది టీచింగ్ అంటే బాగా విపులంగా చెప్పడం అంట. ఆ చెప్పిన దాన్ని గ్రహించి ఇది నా కొరకే దాని ప్రకారం జీవించడమే అదే. కాబట్టి అందుకని ఇక్కడ ఆ యొక్క సాధు సంఘములో, ఓ సంఘమా, నువ్వు ఎలాగ విన్నావు, ఎలా నేర్చుకున్నావు, గైకొన్నావా అంటే ఇక తప్పిపోయిన కుమారుడు చాలా ప్రాముఖ్యం ఉంది ఇందులో. అందుకనే తండ్రిని విడిచిపోతున్నాడు. తండ్రి అడుగుతున్నాడు, నా భాగం పంచిపెట్టు, ఇక్కడ నీ దగ్గర ఉండడానికి కుదరదు, దూరదర్శనం అవుతాను. కారణం ఏంటి? అక్కడ ఆకర్షణ, దూరదేశం ఆకర్షణీయం. తండ్రి దగ్గర ఉంటే ఆకర్షణ లేదేమో అన్నది. తండ్రి దగ్గర చాలా సిస్టమేటిక్గా ఉండాలట, జాగ్రత్తగా. తండ్రి లేకపోతే ఏమైనా చేయొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అందుకని అక్కడ అనుభవం చెప్తున్నాడు సొలొమోను. చూడొకసారి సామెత గ్రంథము, సామెతలు 4వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి. ఎందుకని ఏం చెప్తున్నాడు? ఓ కుమారులారా, ఆయన యొక్క బోధ వినండి, ఆయన టీచింగ్ చేస్తున్నాడు. ఏమండి, ఆ యొక్క కుమారులు అంటే మనందరము కుమారులమే. ఆ తండ్రి బిడ్డలు అంటే ఆత్మ సంబంధం బిడ్డలు మనందరం. శరీర సంబంధం కాదు. శరీర సంబంధం అంటే పసిబిడ్డలమే, కానీ ఆత్మ సంబంధం అంటే అందుకని ఆత్మ సంబంధం వారికి ఆత్మ సంబంధ విషయాలే గుర్తొస్తాయి. కాబట్టి నా కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, ఆలకించుడి, నేను మీకు సదుపదేశం నేను నీకు సదుపదేశం అంటే ఉపదేశం ఏంటండి? అయ్యా ఇదిగో ఇట్లా నేర్చుకోరే,
చూడండి, ఇది ఇలా మొహం కొడుకోవాలా అండి, ఇంకొక తినకూడదు అండి. నేర్పిస్తే పళ్ళు రుద్దితే వాడు రోజు రుద్దుతాడు. పనులు పడి తినమని కాదు. ఊసేయి, బయటకు ఊసేయి. అందుకని అయ్యా తండ్రి ఉపదేశం ఆలకించు. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. అయ్యా నా బోధ త్రోసివేయద్దండి. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని. అయ్యా నేనండి నా తండ్రి కుమారుడు అండి. మా నాన్నగారు దావీదు, నేను కుమారుడై ఉన్నానయ్యా. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా. అయ్యా నా తల్లి దృష్టి అంటే సుకుమారంగా పెంచాను. సుకుమారం అంటే ఉంది, బాధ అంటే తెలియదు, నొప్పి అంటే తెలియదు. ఏమండి, తల్లిదండ్రులు బిళ్ళకండి వాళ్ళకి తెలియదు, బాధ ఏంటో తెలియదు పిల్లలకు. కానీ తల్లి తండ్రి ఎంత బాధపడుతుందో పిల్లల విషయంలో అంటే వాళ్ళకు బాగా ఉదయం లేచి స్నానం చేయించి బట్టలు వేసి అదిగో ఆ బూటు అంటే బెల్ట్ పెట్టి బూటు వేసి టై కట్టి పంపిస్తారు. ఎంత శ్రమ పడతారో వీళ్ళు తెలీదా? అందుకనే నేను కూడా అండి మీలాగనే సుకుమారంగా పెరిగాను. ఎక్కడా? తల్లి దగ్గర. సుకుమారుడనైనా ఏక కుమారుడనైతిని అంటే ఒక్కడే కుమారునై నేను. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా ఎవరు? మా తండ్రి దావీదు బోధించాడు. మా తండ్రి బోధించాడు నాకు ఇట్లనా, నీ హృదయము పట్టుదలతో. అయ్యా నీ పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. అయ్యా ఓ సొలొమోన్ గారు అదే రీతిగా ఇక్కడ మనం అందాన్ని పిల్ల కాబట్టి ఇదిగో నా మాటలు పట్టుదలగా పట్టుకో. పట్టుదల అంటే ఎందుకు నేను బాగుంటలేదు, మా కుటుంబంలో నెమ్మది ఎందుకు లేదు, ఎందుకు ఆర్థికంగా బాధపడుతున్నాను, కారణం అంటే ఆయన మాటలు పట్టుదలగలట అని చెప్పిన ఈ సొలొమోను అన్నాడు. చూడండి 5వ అధ్యాయంలో చూడండి, అదే సామెతలు. నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకోదు. ఎట్లా నడవాలట? వివేకం కంటుంది. వివేకం అంటే ఉంది వివేకము, జ్ఞానం వేరు. విజ్డమ్ జ్ఞానము, వివేకం అంటే అండర్స్టాండింగ్ అండి. వివేచన అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలట. కాబట్టి అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. అయ్యా జాగ్రత్త, చర్యలు మీ యొక్క ప్రవర్తన బట్టి జాగ్రత్త మాట్లాడు. సోమని చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మీ చర్యలు ఏమున్నాయి, మీ చర్యలు, నీ యొక్క చర్యలు ఎలా అనుకున్నావు, నీ యొక్క పనులు, నీ నోటి ఉపదేశం ఎట్లుంటుంది ప్రతి వారికి అంటే ఉప్పేస సంభాషణ లాగా ఉందా? సంభాషణ అంటే రుచి అంట, రుచి అలా ఉండాలి. కాబట్టి తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. అయ్యా అంటే ప్రాణండి ఇక్కడ జారస్త్రీ. అందుకనే ఆ తుతైర సంఘం ఏంటంటే ఎలా ఉన్నట? ఆ తుర సంఘం ఎలాంటిది? తుతైర సంఘము జారత్వం అంటే వివాహం కాకముందే పాపం చేయటము. కాబట్టి నా కుమారుడు జాగ్రత్త పడు ఇక్కడట. అందుకనే ఈ కుమారుడు ఎవరు? తప్పిన కుమారుడు వ్యాధికి వెళ్ళాడట. ఒకసారి 15వ అధ్యాయం 13 వచ్చినాం. లూకాసు వార్త 15:13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం అంటే ఏ వ్యాపారం అండి? దుర్వ్యాపారం అంటే వ్యాపారం ఏంటది? దుర్వ్యాపారం అంటే చూడు, ఎఫ్ఎస్ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చినాము. ఎఫ్ఎస్సి 5:17. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక 17
ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకూడండి. మద్యమట అంటే తాగడం. మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారం దేనిలో నిర్దోషులుంటే అదిగో బెంగళూరు కానీ బొంబాయి కానీ అంటే అంత సాఫ్ట్వేర్లే లేడీస్ జెంట్స్ ఉంటారు. వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిన కానీ అయితే వాళ్ళు వివాహమైనట్లే ఉంటారట, భార్య భర్తలాగా ఉంటారంట ఆ యొక్క అంటే ఫంక్షన్లో. అంటే విచ్చలవిడి అంటే వాళ్ళు కూడా తాగుతారట. ఏదో స్త్రీలు తాగినట్టుగా పురుషులు తాగినట్టు వాళ్ళు కూడా బాగా తాగుతారు కాబట్టి చెడిపోయారు. కాబట్టి ఈ చిన్న కుమారుడి ఎప్పుడైతే దుర్వ్యాపారం అంటే అందుకనే దుర్వ్యాపారం అంటే ఆసమ్మ దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి దుర్వ్యాపారం అంటే అక్కడ బిజినెస్ అంటే అదిగో పాపం చేసే బిజినెస్ అంటే స్త్రీలు పాపంలోకి పోవటం. అందుకనే ఆ పార్టీలో ఉంటాడు. కాబట్టి అలా కాదు నా కుమారుడా, దుర్వ్యాపారం చేసే సమస్తం పోగొట్టుకున్నాడు. దేనికోసం? అదిగో జారస్త్రీ అని చూడమా 4వ వచనం సామెతలు 5:4. అదే జారస్త్రీ పెదవుల నుండి ఏంటంటే తేనంట అంటే అబ్బో రుచి తేనెకారునా. దాని నోటి మాటలు నునుపైనవి. దేనికంట? అబ్బో నునుపంట బాగా అంటే జారిపోద్దంట. నునుపోయిందా? దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. ముసిని పంత అంటే ముసిని పండంత అంటే ముష్టికాయ చూస్తే పండు యాపిల్ లాగా ఉంటుంది. అడవిలో దొరుకుతుంది. అడవిలో ఆ కాయ అనేది తింటే చేదు విషము. తిన్నట ఆ చెట్టు ముసిరి పన్నంత చేదట ఆ పండు. అంటే ఆ పండు తినే అవ్వ ఏమైంది? చేదైపోయింది. అందరికి చేదైపోయింది, దేవునికి చేదైపోయింది. అంతేకాదు దాని నడకలు అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. ఆ నడక అంట 2 అంచుల ఖడ్గం అంట. అంటే ఏంటి అర్థం? అంటే అక్కడ హెబ్రీ 4:12 అది ఏ ఖడ్గం? అదే ఖడ్గము. ఎవరిదా ఖడ్గము? దేవుని వాక్యం అనే ఖడ్గము. ఇక్కడండి దాని నడక అంట అండి 2 అంచులు గల. అబ్బో వాడంట అంటే ఆమె ఇప్పుడు తాకేవో అయిపోయినట్టు నువ్వు. అంటే ఖడ్గం ఉండేది కోసేస్తుంది. అంటే 2 పక్కల పదున్నాడు దీనికి కూడా. ఎవరికి? ఆ జార స్త్రీ కట్ట 2 అంచులు అంటే ఏమన్నా చేయొచ్చు. అదే ఉదాహరణకు అండి అదిగో పోతిఫరు భార్య యేసేమండి ఎప్పుడైతే అనుకూలించలేదో ఏమండి ఆమెట 2 అంచుల ఖడ్గం చెప్పాం కదా. ఆమెట అదిగో మూలలో పడి కూర్చుందట. ఏంటి కూర్చున్నావు అంటే ఏమి లేదు. మరేంటి తెచ్చిపెట్టావే? ఆ హెబ్రీయుడు నడక వచ్చి బలనం చేయబోయాడు. లేదండి ఎప్పుడైతే అలా చేస్తున్నాడో అంగిని వస్త్రాన్ని పట్టుకున్నా. ఇదిగో ఆయన వస్త్రం పారిపోయాడు. నమ్మాడా? చెప్పండి, నమ్మాడు లేదా? నమ్మలా. ఆయన సంగతి తెలుసు. దేవుని తోడై ఉన్నాడని ఆయన చేసే ప్రతి పని కూడా దేవుని వశంలో ఉంది. కాబట్టి మరి భార్య మాట వినాలగా, వినాలేదా? కాబట్టి అమ్మటే సరసాలు ఇప్పించాడట. మనసుకి చేయొచ్చు కదా. ఏమండి మనసుకి చేయొచ్చు కదా. కుదరదు.
కాబట్టి ఒక్కడైతే ఎప్పుడైతే ఇక్కడ అలా చేసిందంట ఎవరో, మరి దీనివల్ల ఏం చేస్తున్నావు? రెండోది గల ఖడ్గము అంటే వాడిగా ఉంది. అది కూడా వాక్యము అంటే దేవుని వాక్యం అంటే నిన్ను కోస్తుంది. నీకు ఇట్లున్నావేమో, నువ్వు జలస్థితి దగ్గరికి వెళ్తే ఇదిగో ఈమె చేసేదంటే ఏమండి నిన్ను పాతాళం తీసుకెళ్ళిపోద్ది, పాతాళంలోనికి. అదే చూడండి సామెతలు 7:25 జాశ్రీ మార్గంలో తట్టు నీ మనసు తొలగని. అయ్యా ఇప్పుడు జారశ్రీ మార్గంతో తిప్పాడట ఎవరు? తప్పిన కుమారుడు తిప్పాడట మనసులో. డబ్బంతా పెట్టాడు, డబ్బంతా అయిపోయింది. చివరికి బెగ్గింగ్ చేస్తున్నాడు, బెగ్గింగ్ అడుక్కుంటున్నాడు. ఎవరండి? ఆ కుమారుడు. ఎక్కడున్నప్పుడు? తన్ని విడిచినప్పుడు, తనకున్నప్పుడు అలాంటి చేయలా. అందుకనే కుమారుడికి ఉపదేశం చేస్తున్నాడు. సొలొమోను అనుభవించి రాస్తున్నాడు ఈ సామెతలో. కాబట్టి అందుకని అంటాడు నిజమా? సామెతలు 5:6 దాని నడతలు మరణంనకు దిగుటకు దారి తీయను. అండి నడతలంట మరణాన్ని దారి తీస్తున్నట్టు. మరణం అంటే ఇల్లు అనుకోండి, ఇక చేతిలో చిక్కినట్టే నువ్వు చనిపోవటమే. అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారించదు. ఏంటంటే జీవ మార్గం ఉంటుంది? యేసుక్రీస్తు మార్గాన్ని ఎన్నడూ దానికి తెలియదు. అంటే నశింపజేయటమే కానీ దేవుని మార్గానికి వెళ్ళనేదట జీవ మార్గం. అందుకనే ఆ యొక్క అంటే దావీదట, ఎప్పుడైతే దావీదు అనేక మంది బాధ చేసుకున్నాడు, అంటే ఒక భార్య దగ్గరికి వెళ్తానికి ఇచ్చాడట, డేట్ ఇచ్చాడట. ఆ భార్య దగ్గరికి వెళ్ళకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. ఈ భార్య ఏం చేసింది అంటే వచ్చిన సభలో ఉన్నప్పుడు ఎవరిని? సొలొమోన్నే, దావీదు కాదు. పిలిచిందట, రే వాని విలువ అంటుందంటే ఎవరిని? సింహాసనం మీద కూర్చొని దేవుని వాక్యం చెప్పొచ్చిన వ్యక్తినట వాని విలువ అంటున్నట. ఎవరో చూడంటే ఎవరు చూడని అడిగారంట. అడిగితే రే వాళ్ళకు నువ్వేరా దిగరా. ఎవరిని? 1000 మంది భార్యలా. ఎవరుంటుంది? నువ్వు దిగరా. ఎక్కడికి? ఇప్పుడు బాబాని కాముగా తప్పు వెళ్ళిపోయాడట. ఎవరు? సొలొమోను వెళ్ళిపోయి మిద్దె మీకు ఎక్కువ మూల కూర్చున్నట. శవలు పంపించింది రాని కదా, చూడు ఒకడు వాడు ఏమన్నాడు? వ్యక్తి ఎక్కడ కనపడలేదు, పై మిద్దెకి ఎక్కారంట. చూస్తే ఒక మూల ఏంటంటే చెప్పాకురా అంటే గయ్యాలతో సంసారం చేసిన కంటే ఒక మిద్దె మీద మూల కూర్చోడం మంచిదిరా అంటే అలా అంటామంట. ఎవరో అనుభవం కూడా రాస్తున్నాడు. ఎవరు? సొలొమోను. కాబట్టి సోమ 5వ అధ్యాయము దాన్ని తెలియకుండా దాని పాదాలు ఇటు అటు తిరుగును. కుమారులారా నా మాట ఆలకింపు. కుమారులారా ఓ సంగమా, దేని పిల్లారా నా మాట ఆలకించండి. నేను చెప్పు ఉపదేశమును తొలగకుడి. జారస్త్రీయుండి ఛాయకు పోక. అయ్యా జారస్త్రీ యొక్క ఇంటికి ఛాయలు పోవద్దు, వాడి మార్గానికి వెళ్ళొద్దు. నీ మార్గము దానికి దూరముగా చేసుకోనుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల అయ్యా దాని ఇంటి మార్గం వెళ్ళారనుకోండి అయిపోయినట్టే అండి. వెళ్ళారనుకోండి అయిపోయినట్టే. ఇది ఇక్కడ చెప్పకూడదురే. కాబట్టి వెళ్ళారనుకో అవుటే. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. కాబట్టి జరుగుతుంది. కాబట్టి అప్పుడు అంటున్నాడు ఇక్కడ, అయ్యో ఉపదేశము నేను ఎట్లు ఆస్తి అంతా పోయిందట. ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు చూడమ్మా లోక సువార్త 15వ అధ్యాయము 14 చూడండి. 14 వచ్చిన
అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిందంట. అప్పుడు అంటున్నాడు ఇక్కడ అయ్యో అంటున్నాడు ఇక్కడ. సోమ 12 వచ్చిన అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి అంటే అప్పుడట అరే వెళ్ళొద్దురా నా కుమారుడు, వెళ్ళొద్దురా, ఎందుకు వెళ్తావురా, ఇక నీకున్న కదా సమృద్ధిగా ఉంది కదా అని ఎంత బతిలాడట. ఎవరు? తండ్రి ఉపదేశం చేశాడు కుమారుడికి. కానీ అంటున్నాడు ఏడుస్తారు. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తాం, శ్రమ లేకపోతే ఏడుస్తామండి. కాబట్టి అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుంది నా హృదయము గద్దింపు ఎట్లు తృణీకరించెను. ఉదయం గద్దించినట్ట, అరే వెళ్ళొద్దురా, మీ నాన్న చెప్పాడు కదా అండి, ఇదిగో వెళ్ళొద్దురా అంటే ఆ శరీరం ఏమండి, శరీరం అంటే నేను ఎందుకుంటానంట, ఆత్మ అంటే వద్దురా అంటదంట లోపల అండి. అందుకని శరీరానికి ఆత్మ పోరాటం ఎప్పుడు దేనికండి? శరీరం కావాలంటదంట, ఆత్మ మాత్రం వద్దంటదంట. శరీరం ఏమైతే కోరుతావంగా చేస్తావు నీ ఇష్టం అంటే ఆత్మను తునీకరిస్తున్నాడు ఇక్కడ. అందుకనే నా హృదయాన్ని గద్దించిందయ్యా. అప్పుడు వెళ్ళొద్దురా అన్నాడు కానీ వద్దు అంటే ఆ యొక్క హృదయ గద్దె అండి తోసేసానా. నా బోధకుల మాట నేను వినకపోతే అయ్యో నా తండ్రి మాట ఏం లేదయ్యా నేను, అయ్యో నా తండ్రి ఉపదేశం ఏం లేదంటున్నాడు సొలొమోను. చాలా గారవమించాడు దావీదు, సుకుమారంగా పెరిగాడు. కానీ సుకుమారం దాడిపోయిందండి, వమ్మైపోయింది, పాడైపోయింది. కాబట్టి ఇక్కడ ఏడుస్తున్నట్టు అయ్యో నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు. అంటే అయ్యా సమాజ సంఘం అంటే నేను కూడా వెళ్ళేవాడిని ప్రార్థనకు, మా నాన్న దగ్గర ఉండేవాడిని, అందరూ వచ్చేవాళ్ళు. సమాజం అంటే దేవుని యొక్క సంధికి సమాజ మందిరము, సమాజ కోణం అంటే మీటింగ్లకు వెళ్ళేవాడిని. కానీ అప్పుడ అది నా హృదయ గద్దింపు. అయితే ఇలాగా దౌష్ట్యానికి ప్రతి విధమైన దౌష్ట్యం అంటే ఉంది కష్టాలు కొంచెమే ఎక్కువ కాదు. కాబట్టి ఆలోచించేట. కాబట్టి అందుకని ఇక్కడట వచ్చి బుద్ధి వచ్చినప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది ఎప్పుడు ఏడ్చి ఎప్పుడట రే ఆలోచించడట. అప్పుడు బోధకుల మాట వినలేదు, నా తండ్రి మాట వినలేదు అంటే నా తండ్రి ఎంతో వాపోయాడు రా. కాబట్టి ఎప్పుడూ అనుకొని తన యొక్క బుద్ధి మార్చుకుని ఉంటా. అంటే బుద్ధి అంటే అర్థమేంటి? చెప్పండి. బుద్ధి అంటే మరి బుద్ధి మారిందంటే అర్థమేంటి? అంటే చెడు మార్గం విడిచిపెట్టి మళ్ళీ సన్మార్గంలో ఉండటమే. అంటే ధర్మశాస్త్రాన్ని మరలా గుర్తు చేసుకుని ప్రభువా నీ ధర్మశాస్త్రం విడిచిపెట్టానయ్యా. అందుకనే 119:18 అంటున్నాడు. ఏమన్నాడు చూడొకసారి, 19:18 నేను నీ ధర్మశాస్త్రమును ఆచరణ సంగతులను కావయ్యా. ఇక్కడ ఆశ్చర్యమైన సంగతులు నా కళ్ళు తెరుస్తున్నాడు. ఇప్పుడు ఏంటి బుద్ధి కలగండి ధర్మశాస్త్రం. అయ్యో ఇదిగో దిగు బుద్ధి, పాపం విడిచిపెట్టడమే బుద్ధి. కాబట్టి వెళ్ళి అంటున్నాడు దేవుని దగ్గర అండి. ఇక్కడే తండ్రి వద్ద అయ్యా పరలోక విరోధముగా నేను పాపం చేశాడు, కానీ కుమారుడు అనిపిస్తుంది యోగ్యత లేదు అనుకున్నాడు. ఎక్కడ హృదయంలో నమ్మాడు, విశ్వసించాడు, హృదయంలో అనుకున్నాడు. కాబట్టి అందుకనే ఇక్కడ నా కుమారుడా
ఏలాగ ఉపదేశం పొందుతూ ఎలాగ వింటివో దాన్ని కైకొంచి మారుమనసు పొందో. చూడండి, మనసు పొందితి వస్తున్నాడు ఇక్కడ. ఎప్పుడు నేర్చుకున్నాడు కాబట్టి అందుకనే తండ్రి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. వచ్చి తన ఎదురుకు వచ్చి వారిని త్రోసివేయడు దేవుడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ కుమారుడు వస్తున్నాకు పరిగెత్తుడు పోయాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో స్నానం చేసి ఆ యొక్క చినిగిపోయిన వస్త్రాలు, దుర్వాసన అంటే అవన్నీ ఎంటుకలు పెరిగిపోయినాము. బహుశా గుర్తుపట్టలేదేమో. కానీ కుమార్తెకి వెళ్ళి కౌగులించుకొని ఏడ్చి, అదిగో యేసేపు ఏడ్చినట్లుగా ఇక్కడ ఏడ్చి, స్నానం చేయించండి. ఏ స్నానం? వాక్యముతో ఉదక స్నానము. బచ్చటాకు ఉండకూడదు. కాబట్టి అందుకనే ఓ యొక్క సాధు సంగమా ఏమైనావు కాబట్టి అంగీకరిస్తావా? దేవుడు కృపించాడు. కానీ అందుకనే జీవించు పేరు మాత్రం నువ్వు మృతులవే. పెద్ద కొమ్మడు ఇచ్చాడట. ఏంటి అక్కడ సంబరాలు? ఏమి లేదా, మీ తమ్ముడు వచ్చాడు, క్షేమంగా వచ్చాడు, అందుకనే క్రొవ్విన దూడను వధించాడయ్యా. విందు చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, రాట్లా అనుకో. రే రారా, నావన్నీ నీవే అన్నాడు. చూడమ్మా 30 వచనం, 15:30. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. నేను సేవంటే నీ సేవ చేస్తున్నాను తండ్రి. నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అంటే ఇక్కడ సొంతం అంటే ఆయనకు స్నేహితులు ఉన్నారా అంటే? తండ్రి దగ్గర ఉన్నాడు కానీ బయట చూస్తున్నాడు. ఇది బయట చూసి వెళ్ళిపోయాడు. కానండి ఈ పెద్ద కొడుకు అండి తెలియకుండా స్నేహితులు ఉన్నారట. అందరూ స్నేహితులేగా అక్కడ, కానీ అది వాళ్ళు కదా స్నేహితులు. నాకు స్నేహితున్నారు. నా స్నేహితులు సంతోషం అంటుంది. నేను కూడా విందులోకి వెళ్తా. ఆ విందులోకి అంటే చిన్న కుమారుడు వెళ్ళినట్టుగా వెళ్తాను అనుకున్నాడేమో, బహుశా మాకు తెలియదు. ఒక మేకపిల్ల ఇచ్చావా అంటూ అయితే నీ ఆస్తిని వేశ్యలతో నీ ఆస్తిని ఎవరు వేస్తారంట? తినివేసిన నీ పాపట్టి, ఆయన పాపట్టి కదా. ఎవరితో పంచాడు వాడి ఇష్టం అది. కాబట్టి ఇదండి నీ ఆస్తిని వేషం తినివేసి వచ్చిన ఈ నీ కుమారుడు రాగానే. నీ కుమారుడు అంట, ఈయన కుమారుడు కాదు. చూడండి భేదం చూడండి ఎంతది. అంటే ఈడు కూడా చేస్తే ఏం కాదు, ఇది అందం చేశారు. అట్లా కాదట. ఈ నీ కుమారుడు రాగానే వాని కొరకు క్రొవ్విన పశువును వధించితివనెను. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. ఎట్లా బ్రతికాడు? అందుకనే జీవించిన పేరు మాత్రం ఉన్నదా మనకు? మీరేమండి? విశ్వాసం అండి. సరిగ్గా రామండి, టైంకి రామనండి. అంటే ఏమిటి మనమేంటి? మనం ఏంటండి? విశ్వాసమే. మరి టయానికి అది వద్దు, అది అడగొద్దు. కానివ్వండి ఇప్పుడు ఏమైంది, మనం కూడా చచ్చిన వారమే. దేంట్లో క్రీస్తులో పాపములు. కాబట్టి ఒకసారి హెచ్చరిక ఏంటంటే, ప్రభువా ఈ వాక్యం నాలో గుర్తు చేయ. నీ మాట ప్రకారం జీవించాలయ్యా. నీ మాట ప్రకారం జీవిస్తేనే నీ రాజ్యం, లేకపోతే మీరు ఎవరు నాకు తెలియదు. యోచించండి ఒక్కసారి. అంతేకాదు, నేను దొంగలు వస్తాను, జాగ్రత్త, ఎప్పుడు వస్తానో తెలియదు. మీ వస్త్రాన్ని అపహరించుకొని చూసుకో. మీ వస్త్రం ఉంది, దొంగ చూస్తాడు. మీ వస్త్రం అంటే మీ యొక్క పరిశుద్ధాత్మను మీ తీసేసుకుంటాడు, మీ ఇష్టం దోసుకుంటాడు. కాబట్టి అక్కడ సార్దిస్లట
తెల్లని వస్త్రం కలిగిన వారట. మరి అర్హులైన వారు ఉన్నారు అందులో. మరి మనము అర్హత ఉందా? ఉండాలంటే ప్రభా నీ యొక్క వస్త్రం నేను తండ్రి ధరించుకున్నాను, కానీ ఆ వస్త్రము ప్రభా అపవాది వచ్చి లాగుతుందేమో. అందుకనే ఆ యొక్క హోషియా కడగబడిన వాడే ఆ యొక్క అపవాది ఉంటుంది అని, ఇదిగో వీడు తెలుసా మళ్ళీ వస్త్రం ధరించుకున్నాడు వీడు చెబుతుంది. ఏ రాపోదాం ఎవరండి? జకర్య గ్రంథం 3:6 అండి, ఇదిగో మళ్ళీ వస్త్రం తీసేయి. అయ్యా ఈయనకు మళ్ళీ వస్త్రం ఉందండి చెప్తున్నట్ట. ఫిర్యాదు చేస్తున్నాడు దేవుడికి. ఎవరు తెలుసా? ఈయన మళ్ళీ వస్త్రం కాదు, అగ్నిలో పుడం వేయబడినవాడు, అగ్ని చేత కాల్చబడినవాడు. కాబట్టి ప్రశస్త్రాలు తొడిగాడట దేవుడే. ఆ వస్త్రం పోగొట్టుకుండాలంటే మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం. ఇంకా ఉంది ఆ యొక్క సాధు సంఘం. కాబట్టి ఒక్కసారిగా ఇదిగో తప్పిపోయిన కుమారుడు మనం ఉంచాడు, సొలొమోను ఉపదేశాలు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి ఉపదేశాన్ని మనం విని వాక్య ప్రకారం జీవిద్దాం. దేవుడి మా దీవిస్తుగా ప్రార్థన చేసుకుందాం. కృప మహిమ మా పరలోకపు తండ్రి మీకున్నారు. నీ కృప చేత ప్రేమ చేత 7వ మాసం ప్రభా మరియు పునరుద్ధానంలో ఈ వాక్యం ప్రభా నా అంతరంగాన్ని తండ్రి తాకింది ప్రభా. నా అంతరంగంలో ప్రభా ఏమేమి కాని విషయం ఉందే ప్రభా సరి చేసుకోవడానికి వచ్చిందేవా అని కొన్నారు. వీళ్ళందరూ విన్నారు ప్రభా ఈ వాక్యాన్ని. విశ్వాసంలో తప్పిపోకుండా బుద్ధి వచ్చినప్పుడు సాధన చేసాను తండ్రి. ఇదిగో తండ్రి తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి తన పాపం విడిచిపెట్టి ఆ పందుల పుట్టు తినదాన్ని వదిలిపెట్టి గుర్తు చేసుకొని ప్రభా నీ యొద్దకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. తండ్రి పరలోక విరోధముగా నీ ఎదురైన పాపం చేశాను, ఇక నీ కుమారుడుకు యోగ్యత లేదు. అయినను ప్రభా ఎంత ప్రేమ కలిగిన వాడవై నువ్వు ప్రేమించి ఆ కుమారుని చేర్చుకున్నట్లుగా తండ్రి ఒక్కసారి ఏ బిడ్డలను చేర్చుకునండి. అనేక సంఘాలు ఈ రీతిగా ప్రభా బోధిస్తున్న ప్రభా మేమంతా ఒకటే ప్రభా. అయితే ప్రభా అక్కడ ఉన్నాయి తేడా ప్రభా. ఎందుకనగా పరిశుద్ధులు ఎవరు, నీతిమంతులు ఎవరు, దుర్మార్గులు ఎవరు ఇక్కడ తెలియగానే మేము చెప్పుకుంటున్నాం మేమే మంచి వాళ్ళమని. కానీ ప్రభా పరలోకంలో ప్రభా నీకు ఇష్టమైన ప్రకారం జీవించిన వారికి మాత్రమే నీ యొక్క రాజ్యం. అలాంటి రాజ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయం తెచ్చేయమని సాధు సంఘముతో మాట్లాడితే ఈనాడు ఈ నాతో సంఘముతో తండ్రి ఈ శబ్దంతో అందరితో మాట్లాడిన దేవానికి కొన్నాళ్ళు బలపరచమని ఈ వాక్యం మరొకసారి ప్రభా జ్ఞాపకం సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.